కేనోపనిషత్తు ఏం చెప్తుందంటే, బలహీనులు తెలుసుకోలేరు, బద్ధకస్తులు తెలుసుకోలేరు, పట్టుదల లేని వాళ్ళు తెలుసుకోలేరు, సోమరులు తెలుసుకోలేరు, ఉత్సాహం లేని వాళ్ళు తెలుసుకోలేరు. ఈ ఐదుగురు తెలుసుకోలేరు ఆత్మని. వాడి జీవితం అంతా ప్రపంచంలో ఎన్ని గుళ్ళు తిరిగి, ఎన్ని మొక్కులు మొక్కి, ఎన్ని స్నానాలు చేసి, ఎన్ని పుణ్యకర్మలు చేసినా ఆత్మని తెలుసుకోలేరు. బలహీనులు వీళ్ళెవరు అంటే, కళ్ళు మూసుకుంటే ఏమైపోతుంది అని భయపడేవాళ్ళు. నేను ధ్యానంలో కూర్చుంటే నా వ్యవహారాలు ఏమైపోతాయి, నా వ్యాపారాలు ఏమైపోతాయి, నా ఆస్తిపాస్తులు ఏమైపోతాయి, ఇది ఖాళీగా కూర్చుని టైం వేస్ట్ చేయడం అనుకోవడమే మానసిక బలహీనత. తెలుసుకోలేరు. గురువు వచ్చినా వాళ్ళకి అర్థం కాదు. ఇక బద్ధకస్తులు, ఏం చేస్తాంలే సాధన, ఏముంది, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, తెల్లవారుజాని బ్రహ్మ ముహూర్తంలో లేచి సాధన చేస్తే గొప్పది అని మన ముందు తరాలు అంటే ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు బ్రహ్మ ముహూర్తంలో సాధన చెయ్యాలి అని అనుకున్నా మనం చేయలేకపోవడానికి మనలో తమో గుణం ఏర్పరిచిన బద్ధకమే. మనం లేవలేకపోతున్నాము అంటే మన బద్ధకమే కారణం. పట్టుదల లేని వాళ్ళు. ఒక ప్రపంచకు గురువుడు, ఈ ర్యాంక్ వస్తే, ఈ ఎంట్రన్స్ పరీక్ష పాస్ అవుతే నీకు డాక్టర్ అవుతావు, మరి ఇంజనీర్ అవుతావు, లేకపోతే కలెక్టర్ అవుతావు అని ఆశలు పెట్టినప్పుడు ఆ లక్ష్యం చేరడానికి చాలా పట్టుదలగా చదువులు చదువుతున్నారు. మరి అదే పట్టుదల నువ్వు ఎవరో తెలుసుకుంటేనే నీ జీవితంలో ఆనందం ఉంటుంది అని ఆ సద్గురువులు చెప్పినప్పుడు ఆ ఆనందం పొందాలి, ఆ ఆత్మానుభూతి పొందాలి, నేనెవరో తెలుసుకోవాలి అనే పట్టుదల ఉంటే మనం తప్పకుండా సాధించి తీరుతాం. తప్పకుండా సాధించి తీరుతాం. కానీ ఆ పట్టుదల మనలో ఇంకా రాలేదేమో. మరి ఉత్సాహం లేనివాడు సాధించలేడు. అంటే నువ్వు పని ప్రారంభించినప్పుడు ఏడుస్తూ ప్రారంభిస్తే నీరసంగా చేయగలవు. ఉత్సాహంగా నేను సాధించగలను అనే పాజిటివ్ మైండ్తో నువ్వు నీ సాధన మొదలుపెట్టి జ్ఞానం పొందాలి. నువ్వు చదివి ప్రతి పుస్తకం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. నువ్వు చేసే ప్రతి సాధన నీకు ఫలితాన్ని ఇస్తుంది.